అందరికీ నమస్తే అండి. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఒక కీలకమైన అంశం మనం ఈ వీడియోలో మాట్లాడదామండి. నన్ను అడిగితే మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా ఒక 15 మందికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేయాలి ప్రభుత్వం. అయితే వాళ్ళు ఈ తరానికి బతకడానికి కావాల్సిన ఆస్తులు ఉంచి, అంటే వాళ్ళ దగ్గర ఒక 50 కోట్ల ఆస్తులు ఉంటే వాళ్ళు లైఫ్ ఈ తరం బతకడానికి ఒక 2 కోట్లు 3 కోట్లు సరిపోద్ది అనుకుంటే అది ఉంచి మిగిలిందంతా జప్తు చేసేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత కామన్ సెన్స్ కోల్పోతున్నారు, విచక్షణ కోల్పోతున్నారు, మానవత్వాన్ని వదిలేస్తున్నారు. డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా డబ్బు వెంట పరిగెడుతున్నారు. డబ్బు వెంట పరిగెట్టడం మేబీ కొంతవరకు అంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది, కానీ అది ఎదుటివాడికి నష్టం జరిగేలా ఉండకూడదు. వాళ్ళు చేసే ప్రమోషన్స్, వాళ్ళు చేసే యాడ్స్ ఎదుటివాడికి నష్టం కలగకూడదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని సురేష్ రైనా అండ్ శిఖర్ ధావన్ వీళ్ళిద్దరికీ సంబంధించిన 11 కోట్లను ఈడీ జప్తు చేస్తుంది. నిన్నే ఆ ప్రకటన కూడా వచ్చింది. సో స్టార్ క్రికెటర్లు మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ వేదికల మీద అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇండియా మొత్తం సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి తెలుసు. అటువంటి వాళ్ళనే ఈడీ కేర్ చేయలా, ఆస్తులు జప్తు చేసింది. ఎందుకంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి ఉండి, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ అయ్యి ఉండి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తారు? సో చేయకూడదు కదా. వాళ్ళ ఆటగాళ్ళు అయ్యి ఉండి అలా చేస్తే ఆ అభిమానులు అందరూ కూడా బెట్టింగ్ ఆడతారు కదా, ఇది నిజాయితీ అనుకొని. సో అందుకే చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ దాని మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళిద్దరి విషయంలో. అలాగే ఇప్పుడు మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు మన రాష్ట్రంలో కూడా సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు ప్రమోట్ చేశారు, దగ్గుబాటి రానా ప్రమోట్ చేశారు, విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశారు, అండ్ రితు చౌదరి కావచ్చు, అండ్ ఆయన ఎవరు హర్ష సాయి కావచ్చు, అండ్ శ్రీముఖి, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, విష్ణుప్రియ అండ్ ఆయన ఎవరు సన్నీ కుమార్ యాదవ్ ఏదో పేరు ఉంటుంది అతను, అలాగే టేస్టీ తేజ, మంచు లక్ష్మి, ఇలా చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళు కాస్త సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి విపరీతంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే 1,00,000 వ్యూస్ వస్తే, నేను ఈ వీడియోలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాను అనుకోండి, ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాను అనుకోండి, నాకు 2 లక్షల అమౌంట్ వస్తుంది. సో అంత సీరియస్గా, అంటే అంత డబ్బులు వస్తాయన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా దానికి ఆశపడి కక్కుర్తిపడి చాలామంది ప్రమోట్ చేస్తూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా హైయెస్ట్ వ్యూస్ వస్తాయి. కాబట్టి ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద నెలకు ఒక 20 లక్షలు 30 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వీడియోకి 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి అంటే వీళ్ళు దాదాపుగా ఒక 2 years బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనుకోండి, ఎంత సంపాదించి ఉండాలి, ఎన్ని కోట్లు వెనకేసుకొని ఉండాలి. బట్ అండ్ ఇదంతా కూడా అన్అఫీషియల్ మనీయే. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళేమి రికార్డెడ్ మనీ ఇవ్వరు. వీళ్ళు రకరకాల బ్యాంక్ అకౌంట్లు, బినామీ అకౌంట్లు అవేవో ఇస్తుంటారు, అలా వస్తాయి. ఎందుకంటే అవేమీ అథెంటికేటెడ్ కాదు బెట్టింగ్ యాప్స్ ఏమీ కూడా. వాళ్ళవన్నీ కూడా ఇతర దేశాల నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అందుకే ఇప్పుడు దీని మీద ఈడీ విచారణలో, పోలీసు విచారణలో కూడా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా కొన్ని ట్రేస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు శిఖర్ ధావన్, సురేష్ రైనా లాంటి వాళ్ళ స్టార్ క్రికెటర్ల ఆస్తులే జప్తు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసేయచ్చుగా. నేనేమంటానంటే, అంటే ఆస్తుల జప్తుతో పాటు బెట్టింగ్ ఆడడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2024, 25 ఈ 2 సంవత్సరాల్లోనే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మెయిన్లీ ఐపీఎల్ టైంలో ఎక్కువ జరుగుతుంది. 2020 వరల్డ్ కప్ టైంలో కూడా లాస్ట్ ఇయర్ ఎక్కువ జరిగింది. సో ఇలా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి వీళ్ళ ఆస్తులు ఇవ్వాలి. ఏమంటారు? సో వీళ్ళందరూ కూడా యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా సంపాదించిందే కదా. అందులో జప్తు చేశారు అనుకోండి, జప్తు చేసింది ఎవరెవరైతే బెట్టింగ్ ఆడి అప్పులు పాలైపోయి స్వీయ తనువు చాలించారో, ప్రాణాలు కోల్పోయారో వారికి వీళ్ళ ఆస్తులు ఇవ్వడంలో తప్పులేదు, వీళ్ళ డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు. ఇది ఇలా చేయడం వలన సమన్యాయం చేసినట్టు ఉంటుంది. ఏదో కేసులు పెట్టాము, విచారణకు పిలిపించాము, మందలించాము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసాము అంటే కుదరదు. అది అంత కరెక్ట్ కాదు, న్యాయం జరిగినట్టు కాదు. బాధితులకు న్యాయం జరగాలి. వీళ్ళ వలన వందలాది మంది బాధితులుగా మిగిలారు. ఆ బాధితులకు న్యాయం జరగాలి.
భీమవరం లాంటి ప్రాంతంలో అయితే ఇంజనీరింగ్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా విపరీతంగా ఆడేవాళ్ళు. చేబదులు ఒక 5,000, 10,000, 20,000, 50,000 అప్పులు తీసుకొని ఆడేవాళ్ళు. ఆ అప్పు అలా 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 లక్షలకు వెళ్ళిపోయేది. ఏం చేయాలో తెలియక విజయనగరంలో అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ దాదాపుగా 28 లక్షల అప్పులు పాలయ్యి ఏం చేయాలో తెలియక ట్రైన్ కింద పడి, ఇలా చాలామంది చాలా జీవితాలు అతలాకుతలమయ్యాయి, చాలా జీవితాలు ఛిద్రమయ్యాయి బికాజ్ ఆఫ్ దీస్ సెలబ్రిటీస్. సో వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలా వద్దా? మీరైతే ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.